మొదటి ఉత్తరం చూద్దామండి. సుమతి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. లక్ష్మీదేవి వైభవాన్ని వివరించండి అంటూ రాస్తున్నారు. లక్ష్మీదేవి వైభవం ఉంటే ఆమె లేనిది, ఆమె కానిది మరేదీ లేదు. జగత్తంతా ఆమెతోటే నిండి ఉంది. తల్లి లేకుండా తండ్రి ఏం పని చేయలేడు. ఒక మహాభక్తుడు చెప్తాడు, పాపం శ్రీమన్నారాయణుడు నీకోసం కదా వైకుంఠంలో తన మకాన్ని మార్చుకొని, నివాసాన్ని మార్చుకొని పారసముద్రంలోకి వచ్చి నివాసం పెట్టాడు. ఎందుకోసం? నీ పుట్టిల్లనే కదా. దేవతలకు అమృతమిస్తానన్న సాకుతోటి తానున్న క్షీరసాగరాన్ని అల్లకల్లోలం చేసి చిలికాడు. ఎవరి కోసం? నీకోసమే కదా. నువ్వు అందు నుంచి పుట్టావు కదా. అలిగి తల్లిగారింటికి పోయావు అంటే సముద్రంలో దాక్కున్నావు. నిన్ను బయటికి తేవటానికి స్వామి ఎలా ఎలా అని చూస్తూ ఉంటే దేవతలు వచ్చారు. మేము చస్తున్నాం, మాకు చావకుండా మంది ఇవ్వండి. ఓహో, చావకుండా కావాలా? క్షీరసాగరాన్ని చిలకండి, అమృతం వస్తుంది అన్నాడు. పని తనది, వారికి మాత్రం ఆశ చూపాడు అమృతం వస్తుంది అని. కానీ తను చేశాడా పని? వాళ్ళు చేశారా? ఎవరు చేశారండి? మొత్తం స్వామే కదా. పర్వతాన్ని వేసింది ఎవరు? స్వామే కదా. పర్వతాన్ని మోసింది ఎవరు? కూర్మావతారం స్వామే కదా. పర్వతానికి ముందు, పర్వతానికి వెనక, పర్వతంలో, దేవతల్లో, రాక్షసుల్లో, పాములో తానే ఉండి చిలికి ఏం చేశాడు? అమ్మను రప్పించుకున్నాడు. తర్వాత చెప్పాడు కాబట్టి వాళ్లకు అమృతం ఇచ్చాడు, ఎలిదని కాదు. కానీ నీకోసం కదా తానున్న పారసముద్రాన్ని చిలికింది. నీకోసం కదా వైకుంఠ నివాసాన్ని మార్చుకొని క్షీరసాగరానికి వచ్చింది. నీకోసం కదా ఆనాడు సముద్రం మీద రామావతారంలో వారధి కట్టినది. నీకోసం కదా వాలిని చంపినది. నీకోసం కదా సుగ్రీవునికి రాజ్యపట్టాభిషేకం చేసినది. నీకోసం కదా సుగ్రీవుడు ఎన్నడూ పొందని రాజవైభవాన్ని పొందింది. నీకోసం కదా రాని లేని కోపాన్ని తెచ్చుకొని రాముడు రావణాసురుణ్ణి వధించాడు. నీకోసం కదా కృష్ణావతారంలో పాపం కృష్ణుడు హఠాత్తుగా వచ్చి వివాహం చేసుకోవడం అనే విషయం కూడా మర్చిపోయి నీవు చెప్పగానే అపహరించుకొని వచ్చి రాక్షస వివాహం చేసుకున్నాడు కదా. రామావతారంలో సీత, కృష్ణావతారంలో రుక్మిణి, వరాహావతారంలో భూమి, పరశురామ అవతారంలో కూడా భూమి. ఇలా ఆమె లేకుండా ఆయన ఎక్కడున్నాడు? ఆమె ఎదురుగా ఉంటేనే ఆయన లోకాన్ని కాపాడుతాడు. ఆమె చాటుగా ఉంటే లోకాన్ని సంహరిస్తాడు. తల్లి చూస్తుండగా స్వామి ఎవరిని చంపడు. ఆమె చంపనివ్వదు. మన పిల్లలండి వాళ్ళని చంపడం ఏంటి అంటుంది. ఏదో తప్పు చేశారేమో, చేస్తే ఏమైంది? క్షమించొద్దు, చంపనివ్వదు. అందుకే సీతమ్మను ముందే రావణాసురుడు తీసుకొని పోయారు. సీతమ్మ రాముడి పక్కనే ఉంటే రావణాసురుడు చచ్చేవాడు కదా. కరదూషణాదులు 14 మంది వచ్చారు కదా. ఏం చేశాడు రాముడు? లక్ష్మణ, సీతమ్మను తీసుకొని వెళ్ళి గుహలో ఉండు, నేను వీళ్ళని చంపొస్తాను అన్నాడు. ఎందుకు? ఆమె ఉంటే ఏమైంది? ఆమె ఉంటే చంపలేదు. వాళ్ళు మన పిల్లలే. కాకాసురుణ్ణి చంపాడా రాముడు? చంపలేదే. అవునా? మరి రావణాసురుణ్ణి చంపాడు. ఎందుకు? కాకాసురుడు పక్కన ఉంది సీతమ్మ.
తల్లి పక్కనుంటే తండ్రి ఎవరిని వధించలేడు, ఆమె లేకుంటే చంపుతాడు. రావణాసురుణ్ణి ఆమె లేదు కాబట్టే చంపాడు, ఖరదూషణాదులను ఆమె లేదు కాబట్టే చంపాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 18 పురాణాలు మహాలక్ష్మి వైభవాన్ని చెప్పిన పురాణాలు. అమ్మవారు లేనిదేమిటి, అసలు అమ్మ లేని నాయన ఎందుకు గనక? మనకు నాన్నను చూపేది ఎవరు? అమ్మే కదా. వీడురా మీ నాన్న అని అమ్మే చెప్పాలి, కానీ ఈమె నీ అమ్మ ఎవరన్నా చెప్పాలా? అది అమ్మ వైభవం.